నేనైతే ఊకోను. యా యా ఇది ఒకటేందంటే భారతదేశము కులాల మీద నిర్మించబడింది అనడం లోపల దాంట్లో మనం చెప్పాల్సిన పని లేదు. కానీ ఇక్కడ ఏంటంటే కొన్ని కులాలు మాత్రమే ఆధిపత్య కులాలుగా, కొన్ని కులాలు మాత్రమే పాలకులుగా వ్యవహరించడం మాత్రమే ఇక్కడ ఇది ప్రమాదకరమైంది. అంటే ఇక్కడ వెలమల చేతు ఇప్పుడు బీఆర్ఎస్ అంటే వెలమలు అంటే అధికారులు, లేకపోతే అధికారం చేతిలో ఉన్న వాళ్ళు. ఇక్కడ కాంగ్రెస్ అంటే రెడ్డిలు అధికారం చేతిలో ఉన్న వాళ్ళు లాగానే వ్యవహరిస్తున్నది. ఇక్కడ జరుగుతుందంటే నీకు ఎక్కడైనా పోలీస్ స్టేషన్ కి ఇప్పుడు వెళ్ళు, అక్కడ రెడ్డి కులం అని పేరు ఉన్నట్టయితే కంట్రోల్ చేయడం చాలా కష్టం, కన్వైన్ చేయడం కష్టం. ఇప్పుడు అలాంటి పరిస్థితులు నేను ఇప్పుడు కాదు రేవంత్ రెడ్డికి చాలా సందర్భాల్లో చెప్పాను, ఇది జరుగుతున్నది, ఇది నువ్వు కరెక్ట్ చేసుకో రేవంత్, ఒకసారి చెక్ చేసుకోమని చెప్పాను. నేను అనేక సందర్భాల్లో ఇప్పుడు నాకేదైనా అవసరం వచ్చింది, అక్కడ వచ్చింది, నేను ప్రమాదంలో ఉన్నా అని చెప్తే అదే రెడ్డి కులపుడైతే పట్టించుకోవట్లేదు. మళ్ళీ నేను పోవాలి నా బీసీల దగ్గరకో, నా ఎస్సీల దగ్గరకో, నా రెడ్డేతర నాయకుల దగ్గరికి పోయేవాళ్ళే, రెడ్డేతర ఆఫీసర్లను చూసుకోవాలి. అంటే ఇది కదా దుర్మార్గం. ఈ రోజు నాకు డైరెక్ట్ గా చెప్తున్నది, అనేక మంది బాధితులు డైరెక్ట్ గా ఇదే మాట చెప్తున్నారు. అన్న ఈ రోజు మనకు కులం లేదు కాబట్టి ఈ రోజు మనకు ఇంత వెనుకబడుకున్నాము, అదే కనుక మన బీసీలో మన ఎస్సీలో మనము అధికారంలో ఉన్నట్టయితే ఇట్లుండేది కదా అంట. అబ్సల్యూట్లీ దాన్ని ఒప్పుకుంటున్నాం, దాన్ని డెఫినెట్ గా ఒప్పుకుంటున్నాం, దాన్ని అందరూ ఒప్పుకుంటారు. ఈ రోజు ఈ అహంకారం పనికిరాదు. ఈ రోజు అధికారం అంటే ఒక కులం చేతిలో లేదు, లేకపోతే ఒక వ్యక్తి చేతిలో లేదు. కానీ దురదృష్టవశాత్తు లాస్ట్ గవర్నమెంట్ లోపల అధికారులు అనగానే వెలమ కులస్తులు మాత్రం మనకు కనిపిస్తారు ఎక్కడైనా కూడా. ప్రణీత్ రావు స్టేట్మెంట్ లోపల నేను స్టేట్మెంట్ చదివాను, దయచేసి మీరు వినాలే. ప్రణీత్ రావు ఏమంటాడంటే, నేను ఎస్ఐగా ఉన్నాను, సిఐగా నాకు సస్పెన్షన్ వచ్చేసింది, కొంత గ్యాప్ ఏర్పడింది, అయినా కూడా నేను ఎస్ఐగా ఉన్నప్పుడు మా ప్రభాకర్ రావు గారి దగ్గరికి నేను కనెక్షన్ ఏర్పరచుకున్నాను, ఆయన మా కులస్తుడే, నా కమ్యూనిటీ, నాకు ఆయన సహకరించాడు, నాకు ఉన్నతమైన పదవి వచ్చేసింది అనే స్టేట్మెంట్ ఇచ్చాడు ఆయన. అంటే ఈ రోజు కులం ఉన్నట్టు అయితే సస్పెండ్ అయిన వ్యక్తిని కూడా, పక్కన పెట్టే వ్యక్తిని కూడా ఏసీపీకి దాకా తీసుకెళ్లొచ్చు, ఆయన వెనకాల చాలా మంది ఉన్నా కూడా. అంటే దీన్ని నేను దృష్టిలో పెట్టుకొని మాట్లాడుతున్నాను. అదే మళ్ళీ ఇప్పుడు మెడికల్ డిపార్ట్మెంట్ లో ఏం జరుగుతుంది అంటే, ఒక్క అధికారికి ఒక 5-6 ప్లేస్ లో ఇన్ఛార్జెస్ ఇచ్చిండ్రు. దాన్ని దేనికి తార్కాణం ఇది? దాన్ని ఏం చేయాలి అంటే, డాక్టర్ లేరా ఇక్కడ, ఇంజనీర్లు లేరా, లేదనుకుంటే లెక్చరర్స్ లేదా, ప్రొఫెసర్ లేరా? అంటే ఎవరైనా ఒక అధికారి ఉంటే ఆ అధికారికే మీరు అనధికారికంగా ఇన్ఛార్జెస్ ఇంకొక 5-6 పోస్టులు ఇస్తున్నారంటే దాన్ని అవమానపరిచినట్ట, దొంగలను ఎంకరేజ్ చేస్తున్నట్ట, లేకపోతే ఈ దొంగలు అయితే మనకు ఉపయోగపడతారనే ఉద్దేశంలో మీరు వాళ్ళకి ఇస్తున్నారా? దీన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలి మాలాంటి వాళ్ళం? అంటే ఇది కరెక్ట్ కాదు, దీన్ని మార్చండి. ఇది మార్చేసి నీతిగా నిజాయితీగా ఆర్డర్ ఆఫ్ మెరిట్ లోపల తీసుకొచ్చి ఇవ్వండి, లేదనుకుంటే మన ఒక పద్ధతి ప్రకారం ఇవ్వండి, న్యాయబద్ధంగా ఇవ్వండి. దాన్ని ఎవరో ఇబ్బంది పెట్టాం, ఎవరో అభ్యంతరపరచం. కానీ అదేది లేదు. ఇప్పుడు ఈ రోజు ప్రతి ఒక్కరికి కులం ఉంటే చాలు అహంకారము నెత్తినెక్కి కూర్చున్నది, కళ్ళు కనిపించడం లేదు, దాన్ని వ్యతిరేకిస్తున్నాను నేను. కుల అహంకారాన్ని వ్యతిరేకిస్తుంది తప్పితే రెడ్డి కులం పూర్తి స్థాయి ఇట్లానే ఉంటుందని చెప్పట్లేదు నేను. ఇది మాత్రం గుర్తుపెట్టుకోవాలి, నేను కుల అహంకారాన్ని మాత్రమే వ్యతిరేకిస్తున్నాను. అది వెలమ కావచ్చు, రెడ్డి కావచ్చు, పూర్తి స్థాయి కులం మొత్తం ఈ రోజు అలానే ఉంటుందని అనుకోవటం లేదు. దిలీప్ ఆచార్య గారు, నేనేమంటున్నా సార్ అంటే, వెంకటస్వామి అన్న గారు చాలా విషయాలు చెప్పిండు. మేము ఎవరిని విడిచిపెట్టే సమస్య లేదు, మేము కూడా బాధితులమే అని చెప్తా ఉన్నాడు. మీరు కాదు, సాక్షాత్తు ముఖ్యమంత్రి గారే. సరే, ఆయన పట్టుడుపోయిన కేసు మంచిదా చెడ్డదా నేను లోతులోకి వెళ్ళను, కానీ రేవంత్ రెడ్డి గారు కూడా ఈ దుర్మార్గమైన చర్య ఏది ఫోన్ ట్యాపింగ్ లో బాధితుడే. మరి ఇంకా ఆయన కూడా ఈ విధంగా తాత్సారం చేస్తున్నాడు అంటే నేనేమంటున్నాను సార్ అంటే, ఈ కేసు వాళ్ళు ధ్వంసం చేసిన హార్డ్ డిస్కులు దొరికినాయి, రికవరీ చేసిండ్రు, వాళ్ళు కన్ఫెషన్ స్టేట్మెంట్ ఇచ్చారు, మేము ట్యాపులు చేసినామని చెప్పి. ట్యాపింగ్ అయిన వాళ్ళందరికీ నోటీస్ ఇస్తే వాళ్ళందరూ పోయి స్టేట్మెంట్ ఇచ్చి వచ్చారు, ఇంక్లూడింగ్ ఈటల రాజేందర్ గారితో సహా. బండి సంజయ్ గారిని అయితే ఎన్నిసార్లు అసలు ఆయన ఫోన్ మాట్లాడాలంటే భయపడతా ఉండే. అంత దుర్మార్గంగా వివరించిన సందర్భంలో అదే వాళ్ళు వీళ్ళు ఎందుకండి, వాళ్ళ కుటుంబ సభ్యులే చెప్తా ఉన్నారు కదా, ఇవాళ కవిత గారి ఫోన్ ట్యాప్ అయిందని చెప్పి వాళ్ళ పార్టీ నాయకులే చెప్తున్నారు కదా. ఈ ఎవరు మన రాజయ్య గారిది, తర్వాత పద్మదేవేందర్ రెడ్డి గారిది. కనుక నేను ఏమంటున్నా, ఎక్కడ ఇది ఫోన్ ట్యాపింగ్ జరగలేదు అనేది లేనే లేదు. జరిగింది 100కి 100 పనులు. కానీ కాంగ్రెస్ పార్టీ పెద్దలకు మాత్రము
కానీ బీఆర్ఎస్ నాయకులు దీన్ని ఒక బక్వాస్ కేసు అంటున్నారు కదా. ఏమండి ఇది బీఆర్ఎస్ నాయకులు మాత్రం దీన్ని ఒక బక్వాస్ కేసు అంటున్నారు కదా. అంటే బీజేపీ కాంగ్రెస్ కలిసి ఆడుతున్న నాటకీయ పరిణామం. కాదు సందీప్ గారు అంటారు, బరాబర్ అంటారు. బీఆర్ఎస్ పార్టీకి ఆ ధైర్యం ఎందుకు వస్తుంది? ఈ చేష్టలు ఒడిగిన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కదా, ఏం చైతన్య రహితంగా ఉంది కదా, ఏం చేస్తుంది? అంత ధైర్యంగా మాట్లాడుతున్నారంటే వాళ్ళ దొంగలకు కూడా అంత ధైర్యం వచ్చింది అని అంటే ఎందుకు వచ్చింది? దొంగలకే ప్రమోషన్లు ఇస్తా ఉంటే, ప్రమోషన్లు ఇచ్చి భయాధికారం చేస్తా ఉంటే వాళ్ళకి ధైర్యం వస్తుందా రాదా? ఏ ఒప్పందాలు లేకపోతే ఎందుకు చర్యలు లేవు అనేది తెలంగాణ సమాజం ప్రశ్నిస్తుంది. నాట్ ఓన్లీ బీజేపీ, నాట్ ఓన్లీ దిలీప్. ఇది ప్రశ్నిస్తూ తెలంగాణ సమాజానికి చెప్పండి. మీరేదో పొడుస్తారు, అందరినీ బట్టమయం చేస్తారు, తీసుకొని వస్తారు, ప్రజల మీద దోషులుగా నిలబెడతారని ఆశించి మిమ్మల్ని బుధాలకు ఎత్తుకొని అధికారంలో కట్టబెడితే మీరు చేస్తున్న పని ఏంది? మీరు ఇప్పటిదాకా తీసుకున్న చర్యలేంది? ఒక్కటంటే ఒకటి నిర్దిష్టమైన చర్య అంటే విచారణ సాగుతుంది. విచారణ సరిగా సాగకపోతే ఆ రిపోర్ట్ ఇంకో దారుణమైన విషయం ఏంటంటే తెలుసా అండి, కాళేశ్వరం పైన విచారణ పీసీ ఘోష్ గారి కమిషన్ కేసీఆర్ ను విచారణకు పిలిచింది. దాని తర్వాత మీడియా, మన తర్వాత పత్రికలు, నాయకులు అందరూ కూడా ఏమన్నారంటే కంప్లీట్ అయిపోయింది చంపేస్తామని చెప్పి నీకు ఫోన్ చేస్తున్నా లైవ్ లో ఉండి కూడా. కేసీఆర్ మ్యూట్ చేయండి. నేనేమంటున్నా, కేసీఆర్ ను పిలిచిన తర్వాత విచారణ కంప్లీట్ అయిందని చెప్పి అందరూ భావించారు, రిపోర్ట్ ఇస్తారని చెప్పి అనుకున్నారు. మొన్న జరిగిన కేబినెట్ సమావేశంలో విచారణ పరిధిలోకి కాళేశ్వరానికి సంబంధించిన అన్ని అంశాలను చేర్చాలని చెప్పి మళ్ళీ ఒక కొత్త అంశాన్ని తీసుకొని వచ్చారు. అంటే మళ్ళీ మొదటి నుంచి ప్రారంభం అవుతుంది విచారణ కమిషన్. ఏం చేయాలనుకుంటున్నారండి? ఏమీ చేయరు అని చెప్పి నేను అదే బలబుద్ధి మరీ చెప్తా ఉన్నా. అందుకనే బీఆర్ఎస్ వాళ్ళు అంత ధైర్యంగా మాట్లాడుతున్నారు. ఏమీ చేయలేరు కాబట్టి వారి దగ్గర లోపాయికారి ఒప్పందాలు ఉన్నాయి. ఇంకొక దృష్టాంతం చెప్తానండి. విజిలెన్స్ కమిటీ గురించి అక్కడ విడిచిపెట్టారు కదా. కాళేశ్వరం ప్రాజెక్ట్ లో కాంట్రాక్టర్ వారండి మెగా కృష్ణారెడ్డి గారు. మెగా కృష్ణారెడ్డి గారికి ప్రమోషన్ వచ్చిందా లేదా? ఈ ప్రభుత్వంలో కొడంగల్ ఎత్తిపోతల పథకం ఇచ్చిరా లేదా? 1600 కోట్ల రూపాయల నగరాలతోటి. కనుక నేను ఏమంటున్నట్టే, దొంగలైతేనే ఈ ప్రభుత్వంలో మనుగడ సాగిస్తారు. దొంగలు కాని వాళ్ళందరూ ఇట్లా చూసుకుంటారు, కట్టమండి మాట్లాడాల్సిందే కానీ ఏమీ ఉపయోగం లేదు. మనదంతా అరణ్య రోదన అవుతుంది. అందుకనే 18 నెలల కాలంలో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం పైన వ్యతిరేకత వచ్చింది, ప్రజా వ్యతిరేకత వచ్చింది. ప్రజాపాలన కాదు, ఇది ప్రజా కంటక పాలన చేస్తా ఉంది. ఏ ఒక్క కార్యక్రమం, అదే మీరు డబ్బులు ఇచ్చే కార్యక్రమాలు పక్కనే పెట్టండి, డబ్బులు ఎక్కడ ఇవ్వరు, మీ దగ్గర లేవు అని తెలిసిపోయింది. మీ దగ్గర ఉన్న పనులు కూడా వేయలేకపోతున్నారు కదా. దొంగలు పట్టుకుందంటే దొంగలకే ప్రమోషన్ ఇచ్చి ఇప్పుడు మహేందర్ రెడ్డి గారు ఆ ప్రభుత్వంలో కీలకమైన పొజిషన్ లో ఉన్నాడు, డీజీపీలో ఉన్నాడు. తీసుకొచ్చి ఎందుకు పెట్టారండి? టీపీఎస్ఎస్ చైర్మన్ గా కట్టివేశ్వర గారు అర్హుడు కదా, విద్యావేత్త కదా, ఎందుకు ఇవ్వలేదు? ఆయనకి ఎందుకు ఇచ్చారు? మహేందర్ రెడ్డికి ఆరోపణలు ఉన్నాయి, మహేందర్ రెడ్డి పైన కూడా ఆరోపణలు ఇంకా తీరలేదు. అప్పుడే ఎందుకు ఇచ్చారు తీసుకొని పోయి? అంటే ఆయన మీద ఎవరు ఆరోపణలు చేసేటోడు కూడా ఆరోపణలు చేయకుండా ఆయన షీల్డ్ లాగా రేవంత్ రెడ్డి గారు కాపాడడం కోసం ఆయన తీసుకొని పోయి పక్కన పెట్టుకున్నాడు. కనుక మేము ఏమంటున్నామంటే, ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో అప్పుడు జరిగిన కార్యక్రమాలన్నీ అవినీతిమయము, అక్రమాలు, కమిషన్లు, కాంట్రాక్టర్ల కోసమే కార్యక్రమాలు చేశారు. అవన్నీ కళ్ళకు గట్టినట్టు అనిపించి తెలంగాణ సమాజం స్పందించి ఆ ప్రభుత్వాన్ని గద్దెదించింది. కానీ వీళ్ళు చేస్తున్నది ఏంది? ప్రజలు ఇచ్చిన ఈ అధికారాన్ని ఏం చేయాలి? కనీసం మీరు బాధ్యతతో వ్యవహరించి ఆ కార్యక్రమాలను ముందుకు తీసుకొని పోవాలి. ఎవరైతే తప్పు చేసిండ్రో రాబోయే తరాలలో ఎవరైనా తప్పు చేయాలంటే భయపడేటట్టు మీరు వ్యవహరించాలి. మీ వ్యవహారం ఆ విధంగా ఉందా? దాముడు మూతలు ఆడుతూ ఉన్నారు. టీఆర్ఎస్ వచ్చి బలబుద్ధి కాంగ్రెస్ చెప్తా ఉన్నారు, దమ్ముంటే చర్యలు తీసుకోండి అని చెప్పి.